మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. చేగుంట మండల కేంద్రానికి 2 లారీల యూరియా వచ్చినా ఇవ్వలేదని ఆందోళనకు దిగారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. 15 రోజులుగా తిరుగుతున్న ఒక్క బస్తా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి రాదని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా లేదని వ్యవసాయ అధికారులు చెప్పడంపై మండిపడ్డారు. మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. రహదారిపై కూడా రైతులు రాస్తారోకో చేసి బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. మెదక్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ప్రతిరోజు యూరియా కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఏ రోజు వీళ్ళకి అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ యూరియా రేపు వస్తుంది, మరి 2 రోజుల్లో వస్తుంది, వారం రోజుల్లో వస్తుందని చెప్తున్నారు. ఇట్లా దాదాపుగా నెల 15 రోజుల నుంచి కాలం గడుపుతున్నారు తప్పించి రైతులకు సరిపోయేంత యూరియా అయితే ఇవ్వలేదు. ఇటీవల కురిసిన తుఫాన్లకి వరదలకి పంటలు బాగా దెబ్బతిన్నాయి. వాటిని మళ్ళీ కోలుకునే విధంగా చేసుకోవాలంటే యూరియా తప్పనిసరి. దీంతో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి వచ్చి క్యూ లైన్ లో ఉండి రాత్రి మొత్తం లైన్ లో ఉండి తెల్లారులు ఉన్నా కూడా ఒక బస్తా దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అడపాదడప వచ్చే యూరియాను కూడా పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం మనకు అందుతుంది. రైతులు కూడా ఇదే విషయాన్ని గుర్తించి ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు విషయం చూసినట్లయితే చేగుంటకు 2 లారీల యూరియా బస్తా రాగా ఆ యూరియాని రైతులకు సరఫరా చేయకుండా వేరే కాడ పెట్టడంతో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుండడంతో వీటిని పక్కదారి పట్టిస్తున్నారంటూ రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ఇదే ఘటన ఇటీవల కూడా చోటు చేసుకుంది, గజ్వేల్ కూడా చోటు చేసుకుంది. దీంతో అధికారులు వచ్చి ఆ యూరియాని పంపిణీ చేపిస్తాం, రైతులకే పంపిణీ చేపిస్తాం అనడంతో గజ్వేల్లో రైతులు ఆందోళన విరమించారు. ఈ రోజు ఇక్కడ చేగుంటలో చేస్తున్న ఆందోళనకు మాత్రం ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి వివరణ రాలేదు, హామీ రాలేదు. ఇది యూరియా వస్తుందంటే ప్రభుత్వం నుంచే వస్తుంది కదా, అది పక్కదారి, అది ప్రైవేట్ వాళ్ళకి ఎలా అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఎలా వెళ్తుందని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే యూరియాని కొంతమంది అక్రమార్కులు ఈ రైతుల్లో ఉన్న డిమాండ్ ని యూరియా కొరతని ఆసరా చేసుకొని బ్లాక్ లో అమ్మేందుకు పక్కదారి పట్టిస్తున్నారు. దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, యూరియా ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారు అన్న విషయంలో అధికారులు దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎన్ని లారీలు వచ్చినాయి?